ఇంటర్ప్రిటేషన్ అనే అంశాన్ని ఒక యాక్టివిటీ ద్వారా చేయడం. డేటా సేకరించడం అంటే ఏంటి? దానికి చాలా విధానాలు ఉంటాయి. సమాచారాన్ని సేకరించడం అది బయట నుంచి మనం కొన్ని వస్తువులు తీసుకురావచ్చు, గమనించి చెప్పొచ్చు, లెక్కించడం ద్వారా చెప్పొచ్చు, సర్వే చేయడం ద్వారా చెప్పొచ్చు. అలాగే మన దగ్గర ఉన్న ఈ ఈ ఈ స్పేస్ ఉన్నాయి, రకరకాల రంగుల స్పేస్ ఉన్నాయి. ఇక్కడ ఇది మన దగ్గర ఉన్న సమాచారం. అయితే వీటిని మనం ఏ రంగు స్పేస్ ఎన్ని ఉన్నాయో లెక్కించి వీటికి గణన చిహ్నాలు వేసి ఒక టేబుల్ తయారు చేద్దాం. అదే యాక్టివిటీ ఈరోజు మీరు చేయబోయేది. ఓకే, నేను మీ అందరికీ ఈ స్పేస్ కొన్ని ఇస్తాను. కలర్స్ వారీగా ముందు పక్కన విశ్లేషించి పెట్టండి. ఏ రంగు ఎన్ని స్పేస్ ఉన్నాయి అనేది మీరు లెక్క పెట్టి ఉంచండి. స్కైలా టేబుల్ తయారు చేస్తుంది. మీరు వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి మీరు ఏ రంగు ఎన్ని వచ్చాయో వచ్చి టాలీ మార్క్స్ వేయాలి. ఓకేనా? రైట్. చేయండి. మీరు ఏ రంగు ఎన్ని వచ్చినాయో పెట్టాలి. ఒక్కొక్క కలరు ఒక చోట, ఒక్కొక్క కలరు ఒక గ్రూప్ తీసుకోండి. రెడ్ ఒకళ్ళు, బ్లూ ఒకళ్ళు, గ్రీన్ ఒకళ్ళు కలెక్ట్ చేసి ఒక చోట పెట్టుకోండి. రెడ్ అన్నీ ఒక చోట పెట్టి కౌంట్ చేసుకోండి. ఒకళ్ళు కౌంట్ చేసి పెట్టుకోండి. ఎల్లో ఒకళ్ళు, బ్లూ ఒకళ్ళు షేర్ చేసేసుకోండి. నెంబర్. ఓకే, కలర్స్ చెప్పండి అమ్మా. మీకు ఏమేం కలర్స్ వచ్చినాయో స్కైలాగ్ చెప్పండి. సీరియల్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ కలర్ చెప్పండి. నెక్స్ట్ కొంచెం స్కైలా కొంచెం ఎడంగా రాసుకో. ఇరికిచ్చి రాస్తే టాలీ మార్క్స్ వేయడం ఇబ్బంది అవుతుంది. ఓకే, రెడ్ ఎవరికి వచ్చింది? సింధు గెటప్ కౌంట్ చేయి. రెడ్ ఎన్ని ఉన్నాయో? రెడ్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. మధ్యలో ఆరెంజ్ పెడుతున్నారు మీరు. రెడ్ ఒక్కటే నేను అడిగింది. చూసుకోండి కలర్ కరెక్ట్గా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. వెళ్ళి టాలీ మార్క్స్ 11. రెడ్ ఎదురుగా టాలీ మార్క్స్. పక్కన నెంబర్ కూడా వేయాలి. వెరీ గుడ్. బ్లూ ఎవరికి వచ్చింది? కోమలి. ఎన్ని వచ్చాయి కోమలి? బ్లూ నీకు కౌంట్ చేయి పెద్దగా.
వెళ్ళి టాలీ మార్క్స్ అయ్యి 9. బ్లూ 8ఏనా కరెక్ట్గా చూసారా? చూడండి ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. 3, 4, 5, 6, 7, 8, 9. టాలీ మార్క్స్లో కూడా చూడు 9 వేసిందా అమ్మాయి? ఇప్పుడు కరెక్ట్ అవునా? ఓకే, నెక్స్ట్ కలర్ ఏంటి? గ్రీన్. గ్రీన్ ఎవరికి వచ్చింది? ఓకే, కౌంట్ చేయమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, నువ్వు కూడా వెళ్ళి టాలీ మార్క్స్ అయ్యి జెసికా. ఓకే, నెక్స్ట్ కలర్ ఏంటి? ఎల్లో ఎవరి దగ్గర ఉన్నాయి? కౌంట్ చేయి పార్తు, ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. పో వెళ్ళి టాలీ మార్క్స్ అయ్యమ్మా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కలర్ ఏంటి? ఆరెంజ్ ఎవరి దగ్గర ఉన్నాయి? అరుణ్ కౌంట్ చేయి ఎన్ని ఉన్నాయో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వెళ్ళి నువ్వు కూడా టాలీ మార్క్స్ అయ్యి. ఓకే, మొత్తం 5 కలర్స్ వచ్చాయి, టాలీ మార్క్స్ వేశారు. ఇప్పుడు టోటల్ స్క్వేర్స్ని నేను మీకు మొత్తం ఎన్ని ఇచ్చాను? మేధా వెళ్ళి టోటల్ చేయి. మొత్తం టోటల్ చేయి. ఎవరు చెప్తారు టోటల్ ఎన్ని? 40. 48. వెరీ గుడ్. వెయ్యి అక్కడే 48ఏనా? అందరు చెక్ చేశారా? ఓకే, వెరీ గుడ్. 48 స్క్వేర్స్ వచ్చాయి. 48లో రెడ్ ఎన్ని? రెడ్ ఎన్ని? బ్లూ ఎన్ని? గ్రీన్ ఎన్ని? ఎల్లో ఎన్ని? ఆరెంజ్ ఎన్ని? ఓకే, టోటల్ ఎన్ని? అయితే ఈ టేబుల్ నుంచి మనం కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రశ్న ఏమడగొచ్చు? మీరు ఎవరైనా ఒక ప్రశ్న చెప్తారా? ఆ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ అడగండి ఎవరన్నా. ఆ టేబుల్ నుంచి ఒక ప్రశ్న అడగండి. ఏ రంగు స్క్వేర్స్ సమానంగా వచ్చాయి? ఏ రంగు స్క్వేర్స్ సమానంగా వచ్చాయి? ఏ రంగు స్క్వేర్స్ సమానంగా వచ్చాయి? బ్లూ 9 వచ్చాయి, గ్రీన్ 9 వచ్చాయి, ఆరెంజ్ 9. బ్లూ, గ్రీన్, ఆరెంజ్ ఈ 3 కలర్స్ సేమ్ వచ్చాయి. ఇప్పుడు నేను అడిగాను కదా క్వశ్చన్, అట్లాగే మీరు ఒక క్వశ్చన్ అడగండి. ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి. సమానమనే కాదు, విడిగా కూడా ఏదైనా అక్కడున్న టేబుల్ నుంచి ఒక ప్రశ్న తయారు చేయండి. ట్రై చేయాలి. చెప్పమ్మా, చెప్పాలి. చెప్పగలరు మీరు, చెప్పండి. ఏ రంగు నెంబర్ ఎక్కువ వచ్చింది?
ఏ రంగు నెంబర్ స్క్వేర్ మళ్ళీ చెప్పు ఒకసారి. ఏ రంగు నెంబర్ ఎక్కువ వచ్చింది? వెరీ గుడ్. ఏ రంగు నెంబర్ స్క్వేర్స్ ఎక్కువ వచ్చాయి? స్కైలా క్లాప్స్ ఇవ్వండి. వెరీ గుడ్. అట్లా మీరు ఇంకో క్వశ్చన్ చెప్తున్నా. రెడ్ స్క్వేర్స్ కన్నా ఎల్లో స్క్వేర్స్ ఎన్ని తక్కువ? 1. వెరీ గుడ్. నెక్స్ట్, ఆరెంజ్ స్క్వేర్స్ కన్నా రెడ్ ఎన్ని ఎక్కువ? వెరీ గుడ్, సూపర్ రా, బాగా చేశారు. వెరీ గుడ్, క్లాప్స్ ఇవ్వండి అందరికీ.